నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. గురుగారు, అపార్ట్మెంట్స్‌లో కానీ, రెంట్ హౌసెస్‌లో కానీ తులసి కోట చుట్టూ ప్రదక్షిణాలు చేయాలంటే పాసిబుల్ అవ్వదు కదా! సో, వాళ్ళు ఏ ప్రదేశంలో పెట్టుకుంటే మంచిదంటారు? ప్రదక్షిణాలంటే అవకాశం లేనప్పుడు ప్రదక్షిణాలు చేయాల్సిన అవసరం ఏం లేదు. హ్మ్. ఈస్ట్‌లో, నార్త్‌లో పెట్టుకుంటారు. గుమ్మానికి ఎదురుగుండా పెట్టుకుంటారు. అవి దీపారం పెట్టి నమస్కారం చేసుకోవడమే. ఇక ఓకే. ప్రదక్షిణాలు చేయాలంటే కొంచెం ముందుకు జరుపుకొని వాళ్ళ వసతిని బట్టి చేయాలి. మనము తులసి కోట అనేది జనరల్‌గా ఈస్ట్‌లో డోర్ ఉంటే దాని ఎదురుగుండా పెడతారు. లేకపోతే నార్త్ డోర్ ఉంటే నార్త్ డోర్ ఎదురుగుండా పెట్టుకుంటాం. హ్మ్. అక్కడ పారపెట్టు వాల్ ఉంటది. తిరగడానికి వీలుండదు. కొద్దిగా కారిడార్ 4 ఫీట్లే ఉంటది. ఈ 4 ఫీట్లు ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం ముందుకు జరుపుకొని మనకు తిరిగేదానికి వసతి కల్పించుకొని తిరిగి మళ్ళా వెనక్కి పెట్టుకొని మనం తిరగాలి. అంతా అట్లా చేసుకోవాల్సిందే. వీలు లేనప్పుడు మనం ఏం చేయలేం గదా! ఆ! లేకపోతే దీపారాధన చేసి నమస్కారం పెట్టుకోవడం. అయితే గురుగారు, ఒకసారి దీపం పెట్టిన తర్వాత తులసి కోటని జరపొద్దు అంటారు కదా! మరి అలాంటప్పుడు ఏం చేయాలి? ముందుగానే సెట్ చేసుకోవాలి మనం. ఓకే. దీపం పెట్టక ముందే అన్నీ సెట్ చేసుకొని అప్పుడు దీపారాధన చేసుకోవాలి. ఆ దీపం పెట్టేసిన తర్వాత దాన్ని మళ్ళీ కదపొచ్చా? వెనక్కి పెట్టేయొచ్చా? జరుపుకోవచ్చు. ఇయన్నీ ఏంది లేదమ్మా! అన్నీ మన మనసుకు సంబంధించింది. హ్మ్. మనం ఏంటంటే అన్నిటికీ అనుమానాలుంటాయి గదా! ఆ అనుమానం లేకుండా ఉండాలంటే ముందుగా సెట్ చేసుకొని దీపారాధన వెలిగించుకొని, లేదంటే ప్రదక్షిణాలు చేసిన తర్వాత లాస్ట్‌లో దీపారాధన కూడా వెలిగించుకోవచ్చు. ఓకే. ప్రదక్షిణాలకి, దీపారాధనకి సంబంధమే లేదు. నువ్వు కంపల్సరీ ప్రదక్షిణాలు చేయాలి. అందుకని నీ కన్వీనియంట్‌ని బట్టి ప్రదక్షిణాలు చేసి, లాస్ట్‌లో దీపారాధన చేసుకోవచ్చు. అయితే గురుగారు, ఇప్పుడు దేవుడి గది ఏ దిక్కున ఉండాలంటారు? దేవుడిగా జనరల్‌గా ఏందంటే, మన వంటగది ఉంది గదా! హ్మ్. వంటగది ఎప్పుడైనా అన్ని అపార్ట్మెంట్‌లు గాని, ఇంట్లో గాని సౌత్ ఈస్ట్‌లో ఉంటది. ఓకే. అంటే ఆగ్నేయంలో వంటగది పెట్టుకుంటాం. దాని పక్కనే మనం దేవుడి గదిని ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే ఈశాన్య మూల పెడితే బరువవుద్ది కాబట్టి అక్కడ మళ్ళా హ్మ్. సిట్అవుట్ ఉంటది. అందుకని మన వంటగది పక్కన హ్మ్. సెపరేట్‌గా ఒక గది ఏర్పాటు చేసుకొని, దేవుడి గది చిన్నదైనా, పెద్దదైనా చేసుకొని అక్కడ దేవుడిని పెట్టుకోవాలి. ఓకే. దేవుడి గదిలో చాలా పటాలుంటాయి కదా గురుగారు. హ్మ్. అన్ని అన్ని పటాలు ఒకటేసారి పెట్టుకోవచ్చంటారా? చాలా అంటే వాళ్ళు నేను చెప్పాను కదా! అన్ని మనసుకు సంబంధించి అన్ని పటాలు పెట్టిన అవసరం లేదు. వాళ్ళు హ్మ్. పెట్టుకుంటారు. ఎందుకంటే ఈస్ట్ వాల్‌కి పెట్టుకుంటారు. నార్త్ వాల్‌కి పెట్టుకుంటారు. సౌత్ వాల్‌కి పెట్టుకుంటారు. పైన మేకులు కొట్టి అన్ని పటాలు గదంతా కూడా పటాలు తగిలిస్తారు. అది వాళ్ళ మనసుకు సంబంధించింది. ఓకే. పెట్టకూడదని ఏమి లేదు. పెట్టాలని ఏమి లేదు. దేవుడి గదిలో ఎన్ని దీపాలు పెట్టాలంటారు? మినిమమ్ 2 దీపాలు కంపల్సరీ పెట్టాలి. ఒకటి ఎలిగించకూడదు. హ్మ్. తర్వాత నువ్వు ఎన్ని దీపాలని పెట్టుకోవచ్చు ఇబ్బందేం లేదు. ఓకే. మినిమమ్‌గా 2 మాత్రం కంపల్సరీగా పెట్టుకోవాలి. ఓకే. ఎన్ని ఎన్ని పటాలున్నా సరే ఎన్ని దీపం పటాలని నీ దేవుడి గదిలో 2 దీపాలు. ఓకే. లేదు 2 కుందులుంటాయి. దానిలో ఒకటి, దీనిలో ఒకటి వెలిగించుకుంటాం. హ్మ్. లేకుంటే ఒకే దాంట్లో పెద్దదుంది. దానిలో 4 ఒత్తులేసి కూడా వెలిగించుకుంటాం. 5 ఒత్తులేసి వెలిగించుకుంటాం. మన కన్వీనియంట్‌ని బట్టి ఎన్ని. 2 మాత్రం మినిమమ్ 2 కంపల్సరీ. గురుగారు, ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షించాలంటే ఎటువంటి నియమాలు పాటించాలంటారు? లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలి అంటే శుచి, శుభ్రత. హ్మ్. దేవుడనేది మెయిన్ ఏంటంటే శుచిగా ఉండాలా, శుభ్రతగా ఉండాలి. ఇల్లంతా కూడా శుచిగా, శుభ్రతగా ఉండాలి. హ్మ్. ఇంకా రోజు మన గురు, శుక్ర, మంగళవారాల్లో ఇంట్లో ధూపమెయ్యాల. హ్మ్. పసుపు నీళ్లు చల్లుకోవాలి. ప్రతి గురువారం గాని, శుక్రవారం 3 రోజులు మాత్రం కొద్దిగా పసుపు నీళ్లు చల్లుకొని ఇంట్లో ధూపం వేస్తే శుచి, శుభ్రత ఉంటే ఆమె వస్తుంది. దానిలో ఓకే. సంధ్యా సమయం అంటే 6 గంటలు, 6:30 లోపలే దీపారాధన చేయాల. హ్మ్. 7కి, 8కి, 9కి, 10కి చేస్తే ఆమె రాదు. ఆమె వచ్చే టైం 6, 6:30. ఓకే. అది సంధ్యా సమయం అంటాం. ఆ లక్ష్మి వచ్చి చూసిపోద్ది. హ్మ్. మనం దీపారాధన లేకుండా మనం నిద్రపోతున్నాం అనుకో ఆమె వెళ్ళిపోద్ది. ఓకే. మనం అలర్ట్‌గా ఉండాలి ఆ టైంలో మాత్రం. ఇంట్లో ఎవరున్నా ముందు మెయిన్ శుచి, శుభ్రత. ఓకే. ఎంత నువ్వు అలంకరణగా ఇల్లుని పెట్టుకుంటావో ఆమెకి ఆనందంగా వస్తది మన ఇంటికి. అప్పుడు మనకి సమస్యలు తగ్గుతాయి. ఫైనాన్షియల్‌గా బాగుంటాం. అన్ని విధాలా బాగుండాలంటే ముందు ఇల్లు శుభ్రతగా పెట్టుకోవాలి. శుచిగా ఉండాలి. మనం బట్టలు శుచిగా ఉండాలా, ఇల్లు శుచిగా ఉండాలా. అన్ని విధాలా శుచి, శుభ్రత. అసలు దేవుడంటేనే శుచి, శుభ్రత. అందుకని విష్ణు సహస్రనామంలో శుచయే నమః. హ్మ్. విష్ణు సహస్రనామంలోనే చెప్తారు శుచిగా ఉండండి అని. ఓకే గురుగారు. చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు.